వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సరం జనవరి నెల మాస ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి అనగానే పునరసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కర్కాటక రాశి కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే రాహు లాభస్థానంలో వృషభంలో, కేతువు పంచమ స్థానంలో సంచరిస్తున్నారు. సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతోంది. అష్టమ గురు సంచారం జరుగుతోంది. జనవరి 14వ తేదీ వరకు రవి 6వ స్థానంలో బలంగా ఉన్నాడు. తదుపరి మకర సంక్రమణం జరుగుతోంది. ఇక జనవరి 16వ తారీఖు వరకు కుజుడు పంచమ స్థానంలో స్వక్షేత్రంలో ఉంటున్నాడు. ఆ తర్వాత 6వ స్థానంలో శుభస్థితిలోకి వెళుతున్నాడు. ఓవరాల్గా ఈ గ్రహగతులను బట్టి పరిశీలిస్తే ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మంచి స్థానాల్లో ఉన్నాయి. కనుక కర్కాటక రాశి వారికి ఈ మాసం ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా చేసేటువంటి పనుల్లో విజయం సంప్రాప్తం అవుతుంది. అలాగే ఆర్థిక వృద్ధి జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇష్టదేవత దర్శనం జరుగుతుంది. తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాశీ వంటి క్షేత్రాలని దర్శించేటువంటి మహదవకాశం ఈ మాసంలో కర్కాటక రాశి వారికి గోచరిస్తోంది. ఇక తరచుగా దూర ప్రయాణాలు చేసేటువంటి కర్కాటక రాశి వారు ప్రతి చిన్న విషయానికి కూడా ప్రయాణం చేయడానికి సిద్ధపడే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ప్రయాణాలన్నీ కూడా లాభసాటిగానే ముగిస్తాయి. ఇక ఈ మాసంలో కష్టం, నష్టం, సుఖం, లాభం రెండు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. అంటే కొంతకాలం కష్టం కలుగుతుంది, కొంతకాలం సంతోషంగా ఉంటుంది. చేసేటువంటి పనిలో చాలా లాభసాటిగా ఉంటుంది. వెంటనే కొన్ని నష్టాలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి మాసంలో అదృష్టం, దురదృష్టం ఒకదాని తర్వాత ఒకటి సైమల్టేనియస్గా వస్తూనే ఉంటాయి. ఇది ఎంత ఆలోచించినా కూడా అర్థం కాని అంశంగా వీళ్ళకి గోచరిస్తుంది. సహజ సిద్ధంగానే సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలను కూడా ఆలోచించగలిగిన శక్తి కలిగి ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి, అతి సూక్ష్మమైనటువంటి పరిశీలన దృక్పథం కలిగినటువంటి కర్కాటక రాశి వారికి ఇలా తరచుగా ఎందుకు జరుగుతోంది అనేటువంటి అంశం అర్థం కాదు. దీనికి కారణం ఏంటంటే వీరికి ఈ మాసంలో అష్టమ గురుడి యొక్క ప్రభావం వల్ల మంచి అదృష్ట స్థితికి వెళ్ళేటప్పుడు కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. దానివల్ల ఇలా కన్ఫ్యూషన్కి గురి కావటం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఏ రంగం వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కనుక కాస్త లోతుగా పరిశీలిస్తే విద్యార్థులకి విద్యా అవకాశం చాలా బాగుంది. మంచి ర్యాంకులు వస్తాయి. కోరుకున్న సీట్ వస్తుంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారికి రావాల్సిన ఆర్థిక పరమైన బకాయిలన్నీ కూడా చివరి రూపాయితో సహా కూడా వచ్చేస్తాయి. దీనివల్ల మంచి సంతోషాన్ని పొందుతారు. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి కూడా ఆర్థిక వనరులు బాగున్నాయి. చిన్న చిన్న వ్యాపారస్తులు, ఫ్యాన్సీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, కిరాణా మర్చెంట్స్, 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ చేసేటువంటి వాళ్ళు, వస్త్ర వ్యాపారులు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ వ్యాపారాల్లో ఈ మాసం తిరుగుండదు. అంతులేని లాభాలని గడిస్తారు. ఇక బంగారం, వెండి వ్యాపారం చేసేటువంటి కర్కాటక రాశి వారు ఈ మాసం బంగారం రేటు, వెండి రేటు ఎంత స్థాయిలో ఉన్నా
వీరి బిజినెస్ ఎక్కడికి పోదు, వారి బిజినెస్ మాత్రం వారికి ఇచ్చేటువంటి లాభాలు యథాతథంగా వస్తూనే ఉంటాయి. రేట్ల పెరుగుదలతో వీరికి సంబంధం లేదు. సినీ టీవీ రంగ కళాకారులు, సంగీత విద్వాంసులు, కవులు, రచయితలు, జ్యోతిష్కులు వీరందరికీ అత్యంత యోగ్యమైన కాలం. మంచి ఆర్థిక వనరులు పుష్కలంగా ఏర్పడతాయి. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, సన్మానాలు జరుగుతాయి, అవార్డులు వస్తాయి. ఇటువంటి అత్యంత శుభ ఫలితాలు ఈ మాసంలో వీరికి గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి రాజకీయ నాయకుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. సొంత పార్టీలోనే ముసలం పుడుతుంది. ప్రతిపక్ష పార్టీల కంటే కూడా సొంత పార్టీల వాళ్ళ వల్లే తెలియకుండా డ్యామేజ్ జరుగుతుంది. సొంత పార్టీలోనే రహస్య శత్రువులు తయారవుతారు. ఈ రహస్య శత్రువుల వెన్నుపోటు వల్ల చాలా దెబ్బతినే పరిస్థితి కూడా ఈ మాసంలో రాజకీయ నాయకులకి కనిపిస్తోంది. ఇక డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్కి వాళ్ళ వృత్తుల్లో వారి స్థాయికి తగ్గట్టుగా మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ విషయంలో ఇంజనీర్లు మరింత అదృష్టవంతులని చెప్పవచ్చు. వారి ఆర్థిక వనరులు ఇంకా బాగున్నాయి. అలాగే ఈ మాసం హోటల్స్, రెస్టారెంట్స్ నడిపేటువంటి వారికి మంచి సువర్ణ అవకాశం. కొత్త బ్రాంచీలని ప్రతి ఊర్లోనూ వారు ఎక్కడెక్కడైతే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వ్యాపారాలని అక్కడ ప్రారంభించగలుగుతారు, విజయవంతంగా నడపగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి సువర్ణ అవకాశం. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి అద్భుతమైన అవకాశం. గ్రీన్ కార్డు, వీసా వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ మాసం తప్పకుండా ఈ గ్రీన్ కార్డు, వీసా ఇటువంటివి కూడా లభిస్తాయి. కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సహజంగానే ప్రేమ, ఆప్యాయత, మమకారం, ఆపేక్షలు అధికంగా ఉండేటువంటి వీరికి బంధువర్గం నుంచి, సోదర వర్గం నుంచి, కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రేమాభిమానాలని పొందగలుగుతారు. అలాగే ఈ మాసంలో కాస్త కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే పునరసు నక్షత్రం వాళ్ళకి ఆయుర్వృద్ధి, ఆరోగ్య వృద్ధి. అంటే ఏ రకమైనటువంటి రోగాలు గతంలో ఉన్నా కూడా అవి తగ్గిపోతాయి. దీర్ఘరోగులకి ఉపశమనం లభిస్తుంది. అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. అంటే ఆర్థికంగా మంచి లాభాల బాటలో నడుస్తారు. ఇక ఆశ్లేష నక్షత్రం వారి విషయాన్ని కనుక కాస్త గమనించినట్లయితే ఇల్లుంది, కారుంది, చదువుంది, జీవిత భాగస్వామి ఉంది, పిల్లలున్నారు, అన్నీ ఉన్నా కూడా ఏదో తెలియని వెలితి మనసుని పట్టి పీడిస్తుంది. మానసికంగా అలజడిగా ఉంటుంది. అందుకున్న విజయాల మీద తృప్తి ఉండదు. రావలసినటువంటివి సంపూర్తిగా చేతికి రానప్పుడు వచ్చినంత వరకు బాగుంది కదా అని సంతోషపడే పరిస్థితి ఉండదు. ఇలా ప్రతి చిన్న దాంట్లోనూ ఏదో ఒక కొర్రి పట్టంతో మానసికంగా కాస్త అశాంతికి, అలజడికి గురవుతారు. అయితే ఈ మాసం ఒక గురుగ్రహ సంచారం మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంది కనుక గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. దత్త చరిత్ర పారాయణ చేయండి. ప్రతి గురువారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి షిరిడి సాయిబాబా వారి గుడికి కానీ, రాఘవేంద్ర స్వామి వారి గుడికి కానీ, దత్తాత్రేయ స్వామి వారి గుడికి కానీ వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయండి. గురువు యొక్క అనుగ్రహాన్ని పొందండి. కర్కాటక రాశి వారి జీవితంలో ఎప్పుడైనా సరే ఒక మహాపురుషుడి యొక్క ఆశీస్సులు గనక పొందగలిగితే వీరి జాతకంలో ఉన్నటువంటి దురదృష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వల్ల జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితో కొంత విభేదాలు వస్తాయి. కానీ అవన్నీ కూడా టీకప్పులో తుఫానులాగా సమసిపోతాయి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొంత గట్టి ప్రయత్నం మీదనే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కర్కాటక రాశి వారి సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు. ముఖ్యంగా పుత్ర సంతానం విషయంలో చక్కటి వార్త ఒకటి వింటారు. అంటే కొడుకు చక్కటి ఉద్యోగాన్ని పొందాడనో,
ఉద్యోగంలో ప్రమోషన్ పొందాడనో, ఒకవేళ విద్యార్థులు కనుకైతే వాళ్ళు కావాల్సినటువంటి దాంట్లో సీటు సాధించారనో, ఇటువంటి మంచి శుభవార్తలు వింటం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసం చివరికి వచ్చేటప్పటికి మాత్రం కొద్దిగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో రుణాలు చేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అంగారక పాశుపత హోమాన్ని జరిపించుకోండి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. ఈ కర్కాటక రాశి వారికి ఎప్పుడూ కూడా అదృష్టం, దురదృష్టం, ప్రతిష్ట, అప్రతిష్ట ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవడానికి గురు సాంప్రదాయాన్ని పాటించండి. సద్గురువుని ఆశ్రయించండి. సద్గురువు అంటే మనం చూసేటువంటి ఈ దొంగ బాబాలు కాదు. ఈ దొంగ బాబాలని, దొంగ స్వామీజీలని నమ్మి మోసపోవద్దు. షిరిడి సాయిబాబా గారు, రాఘవేంద్ర స్వామి వారు, దత్తాత్రేయ స్వామి వారు వీరు సద్గురువులండి. వీరి యొక్క అనుగ్రహాన్ని పొందండి. వారి అనుగ్రహం మీ మనసుకి భాసిస్తుంది. కారణం ఏంటంటే మీ మనసు అతి సూక్ష్మమైనది. ఆ అతి సూక్ష్మమైన మనసుని కాస్త అదుపులో పెట్టుకుంటే ఆ సద్గురువుల యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. జీవితంలో మీకు తిరుగు లేకుండా మంచి ఉచ్చస్థితికి వెళ్ళగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వారు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉంటారని, ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.